అందరికీ నమస్కారం. మీ బోనంశెట్టి వెంకటేశ్వర ప్రసాద్ మేలుకోండి టీవీ ద్వారా మీ ముందుకు వస్తున్నాను. 2024లో అప్పుడున్నటువంటి ప్రతిపక్ష నాయకుడు మీకు నేను మంచి పిఆర్సి ఐఆర్ ఇస్తానని వాగ్దానం చేశారు. కానీ 1/7/2023 నుంచి వాళ్ళకు రావాల్సినటువంటి పిఆర్సిలో ఐఆర్ కానీ ఇంతవరకు ప్రకటించలేదు, పిఆర్సి పే కమిషన్ కూడా వేయలేదు. వేయకపోవడంతో మొట్టమొదట ఇప్పుడు ఏం చేస్తున్నారంటే టీచర్స్ రోడ్ల మీదకి వచ్చారు. వాళ్ళు నిరసనలు వ్యక్తపరుస్తున్నారు. మాకు ఇంతవరకు ఎటువంటి ఐఆర్ కానీ పే కమిషన్ కానీ వేయడం లేదని. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగుల్లో కూడా నిస్సహాయత ఉంది. కాబట్టి ప్రభుత్వము పైన చెప్పినటువంటి ప్రతి ఒక్క అంశములను కులంకషంగా తీసుకొని 1999లో ఏర్పడిన పరిణామాలు కానీ, 2004లో ఏర్పడిన పరిణామాలు కానీ, 2009లో ఏర్పడిన పరిణామాలు కానీ, 2014లో ఏర్పడిన పరిణామాలు కానీ, 2019లో ఏర్పడిన పరిణామాలు కానీ, 2024లో ఇప్పుడు జరుగుతున్నటువంటి నిస్సహాయతతో ఉన్నటువంటి ప్రభుత్వ యంత్రాంగానికి ముందు ఉండి మంచి పిఆర్సి కానీ వాళ్ళకి మంచిగా ఐఆర్ కానీ ఇచ్చి వాళ్ళ మంచి మన్ననలు పొందాలని మనసా వాచా కోరుకుంటూ ఇట్లు మీ బోనంశెట్టి వెంకటేశ్వర ప్రసాద్.